హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చంద్ర ఎక్స్ప్లోర్స్. సో ఫీల్ ఏంట్రా ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి కనిపించకుండా పోయింది అనుకుంటున్నారా? ఉన్నాను. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు ట్రాన్స్ఫర్మేషన్ అనేది. బాడీ ట్రాన్స్ఫార్మ్ కావాలంటే ముందు బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మెంటల్గా ఫిక్స్ అవ్వాలన్నమాట. నీకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇది చేయబోతున్నా అని మనం బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తే అప్పుడు అది బాడీకి సిగ్నల్స్ ఇస్తుంది. సో ఇదైతే ఏదో మెడికల్ సైన్స్ కాదు, నాకు తెలిసింది, నాకు అర్థమైంది నేను చెప్తున్నా. వెల్, నేనైతే మళ్ళీ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసిన. సో ఒకప్పటి ఫిట్నెస్ అయితే అనిపిస్తలేదు బాడీలో. సో అందుకని రోజు కొంచెం మెల్లిమెల్లిగా టచ్అప్ ఇస్తున్నా, అలవాటు చేస్తున్నా బాడీ. ఎందుకంటే ఒకేసారి 1 monthలో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి, 6 ప్యాక్ రావాలి, బల్లకి ఒక ప్యాక్ రావాలి అంటే కాని పని, కుదరదు. అండ్ అది మన గోల్ కూడా కాదు. సో మనం ఏంటంటే న్యాచురల్గా బిల్డ్ చేస్తాం, టైం పడుతుంది. సో ఏమంటే ప్రతి ఒక్కరూ లేజీగా ఫీల్ అవుతుంటారు వర్కౌట్ చేయడానికి. వర్కౌట్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ లేజీగా ఫీల్ అవుతుంటారు. ఈరోజు చేయాలనుకుంటారు, రేపు చేద్దాం అనుకుంటారు, ఎల్లుండి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్. సో ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటా, పోస్ట్ పోన్ చేసుకుంటా పోతుంటారు. సో దాన్ని మనం ఏమంటామంటే ప్రోక్రాస్టినేషన్ అంటారు. ప్రోక్రాస్టినేషన్ అంటారు ఇంగ్లీష్లో. సో ఈరోజు మన వీడియోలో ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి, ప్రోక్రాస్టినేషన్కి రీజన్స్ ఏంటి, దానివల్ల లాసెస్ ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం. కళ్ళు అయితే ఎండకు మూసుకుపోతుంది. సో ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి, తెలుగులో అర్థం కాని వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తాం. వాట్ ఈస్ ప్రోక్రాస్టినేషన్? Procrastination is the habit of putting off important tasks until later. Even when delaying them will create problems. సో సింపుల్గా చెప్పాలంటే ప్రోక్రాస్టినేషన్ అనేది ఐ డూ ఇట్ లేటర్, తర్వాత చేస్తా, అదే ప్రోక్రాస్టినేషన్. అటు సైడ్. సో ప్రోక్రాస్టినేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే డూయింగ్ ఇట్ లేటర్, లేదా ఐ డూ ఇట్ లేటర్, తర్వాత చేస్తా, రేపు చేస్తా, అట్లాంటి వాటిని ప్రోక్రాస్టినేషన్ అంటారు. సో ప్రోక్రాస్టినేషన్ అంటే లేజినెస్ కూడా ఒక పాయింట్, లేజినెస్ కూడా, కానీ నాట్ ఆల్వేస్ లేజినెస్సే కాదు, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ప్రోక్రాస్టినేషన్ అనేది కొన్ని టైప్స్. కొందరికి లేజినెస్, కొందరికి ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, కొందరికి ఏంటంటే మిస్టేక్స్ చేస్తానేమో అనే భయం. సో కొందరు ఏమనుకుంటారంటే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తుంటారు. అంటే నేను ఇప్పుడు ఇది చేయాలంటే నాకు ఒక పర్ఫెక్ట్ టైం కావాలి, పర్ఫెక్ట్ డే కావాలి, అట్లా కొందరు. సో కొందరు ఏమంటే చేయాలనుకుంటారు, కానీ సోషల్ మీడియా వల్ల డిస్ట్రాక్ట్ అయిపోతారు. సోషల్ మీడియా నుంచి మన ఫోన్స్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూసుకుంటూ చేయాలనుకున్నది మర్చిపోతారు. సో అది ప్రోక్రాస్టినేషన్. వై వి డూ ప్రోక్రాస్టినేషన్ ఎందుకు చేస్తామంటే చెప్పిన కదా రీజన్స్ ఇంతకుముందు, లేజినెస్ అవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఈరోజు చేయాల్సింది రేపు చేయాలి అనుకుంటాం, రేపు చేయకుండా మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తూ ఉంటాం, నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ మంత్ అవుతుంది, అది ఇయర్స్ అవుతుంది, ఇంకా నువ్వు చెయ్యవు. అట్లా ఇయర్సే పాస్ అయిపోతాయి, కానీ నువ్వు మాత్రం ఏం చెయ్యవు. సో ఇవన్నీ నువ్వు కూడా అనుకుని ఉంటావు, నీకు కూడా తెలిసే ఉంటుంది, నీకు కూడా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, లేదా రెగ్యులర్గా అనిపిస్తే ఇంకా నువ్వు కూడా నా బ్యాచ్. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఆ ప్రోక్రాస్టినేషన్తో నేను సఫర్ అవుతున్నా కాబట్టి. సో హౌ టు ఓవర్కమ్ ఇట్. డోంట్ వెయిట్ ఫర్ టుమారో, డోంట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ మంత్, డోంట్ వెయిట్ ఫర్ మండే. రేపటి కోసం మండే స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తా, నాకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తా. ఇంకా వెయిట్ చేయకు. నువ్వు అనుకుంటున్నావా ఇప్పుడే ఈరోజే స్టార్ట్ చేయి. 5 minutes చాలు నువ్వు అనుకున్న పని నువ్వు చేయడానికి. సో నేనేం నీకు టీచ్ చేస్తలేను. సో నేను నేర్చుకుంటున్న విషయాలు
నీకు షేర్ చేస్తున్నాను అనమాట. నేను నా జర్నీలో నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అది నీకు షేర్ చేస్తున్నాను. సో నేనే చాలా ప్రోక్రాస్టినేషన్ చేశాను అనమాట. నేను నా లైఫ్లో నేను చాలా చేశాను అనమాట. ఏమంటే స్టడీని పోస్ట్పోన్ చేయడం, వీడియోస్ చేయడం పోస్ట్పోన్ చేయడం, ఇట్లా చాలా చేశాను. సో దీనివల్ల ఏమైందంటే, అంటే ఎందుకు పోస్ట్పోన్ చేసిన అంటే ఒక పర్ఫెక్ట్ డే కావాలి నాకు, నేను స్టార్ట్ చేయాలంటే అన్ని పర్ఫెక్ట్ ఉండాలి అట్లా అనుకుంటూ పోస్ట్పోన్ చేసినాను అనమాట. సో ఆ పర్ఫెక్ట్ డే ఎప్పటికీ రాలేదు, చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఆ ప్రోక్రాస్టినేషన్ని ఓవర్కమ్ చేయాలి మనం. సో ఓవర్కమ్ చేయడం అంటే ఒక ఓవర్ నైట్లో అయిపోతుంది. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ అయితే ఒక్క టాస్క్ మీద ఫోకస్డ్ ఉండాలి. సో మనకు కొంచెం టైం ఉన్నా మనం ఏదైతే చేయాలనుకున్నామో అది చేసేయాలి. అండ్ కాన్సన్ట్రేషన్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. నీ ఎంత ఒక రోజు నువ్వు ఎంత సఫర్ అయినా, నీకు ఇప్పుడు నువ్వు చేయాలనే నీ గోల్ ఉంటే ఆ రోజు నువ్వు చేసేయాలి. నువ్వు ఎంత సఫోకేటింగ్ ఉన్నా కూడా కన్సిస్టెంట్గా నువ్వు చేయాలి, నువ్వు చేయాలనుకున్న పని. సో నువ్వు కూడా ఒకవేళ ప్రోక్రాస్టినేషన్తో సఫర్ అవుతుంటే, సో నువ్వు ఒక్కడివే లేవు, నీతో పాటు నేను కూడా. సో ప్రోక్రాస్టినేషన్ అంటే ఏందో తెలుసుకున్నావు కదా. సో ఈ రోజు నుంచి మన లేజినెస్ని లాగి పెట్టి ఒకటి కొట్టి పక్కన పెట్టేసి మన పనిలో అయితే మనం ఉందాం. సో నేనైతే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మన ఛాలెంజ్ నేమ్ వచ్చేసి స్ట్రిక్టీ 30 అనమాట. మీ పేరు స్ట్రిక్టీ 30. అంటే ఈ 30 days స్ట్రిక్ట్గా ఒకే టైంకి లేయాలి, ఏదో ఒక వర్కౌట్ రెగ్యులర్గా చేయాలి, ఫుల్గా వండుకోవాలి. ఇదే మన ఛాలెంజ్. ఇది కూడా ఒక ఛాలెంజా అని నీకు అనిపిస్తే, నీకు ఫిట్ బాడీ అయినా ఉండాలి, లేకపోతే నీకు అది. సో గైస్, సో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో Day 1 ఈ ఛాలెంజ్లో ఒకవేళ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే, కమాన్ బడీ, లెట్స్ స్టార్ట్ ది Day 1.
పుషప్స్, 40 స్క్వాట్స్ అండ్ 1 minute ప్లాంక్ అయితే చేసినాం. సో ఇదైతే జస్ట్ ట్రయల్. సో అసలైన ఛాలెంజ్ మన స్ట్రిక్ట్ 30 రేపు స్టార్ట్ అవుతుంది. సో రేపు డే 1, రేపు నుంచి అసలైన సినిమా. సో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ డూ కామెంట్. మీ ఒపీనియన్ కావాలి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.